ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారంపై ఎస్టేట్ సమర్పిస్తూ ఉన్న అనుదిన వాక్య ధ్యానాలను ప్రతిరోజు వీక్షిస్తున్న మన సభ్యులందరికీ తన కృప ద్వారా మన పాపములను క్షమించి మనలను జీవితులుగా చేసిన మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో అపోస్తులుడైన పౌలు ఎఫెసీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 10 వచనాలపై మన చిన్న పాస్టరమ్మ శ్రీమతి పి నాన్సీ ప్రశాంతి గారు అందించే దైవ సందేశాన్ని విందాం. వెన్ వి వేర్ డెడ్ హీ మేడ్ అస్ అలైవ్. మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అనే అంశంపై వారందించే సందేశానికి ముందుగా సందేశాన్ని ఆవిష్కరించే ఈ భక్తి గీతం. కృపను వివరింపనా తరమా, నశించిన ఈ పాపిని నీ కృపచే బ్రతికించితివే. నశించిన ఈ పాపిని నీ కృపచే బ్రతికించితివే. యేసునాథా నీదు కృపను వివరింపనా తరమా, పాపపు గోతిలో పడియుండిన నన్ను లేవనెత్తితివే. పాపపు గోతిలో పడియుండిన నన్ను లేవనెత్తితివే. నీ కృపచే నన్ను జీవింపజేసి, నీ కృపచే నన్ను జీవింపజేసి, నీ నామమున కొసగితివే. నీ నామమున కొసగితివే. యేసునాథా నీదు కృపను వివరింపనా తరమా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల ఆరాధన అనుదిన వాక్య పరిచర్యలో మీ అందరికీ వందనాలు చెల్లించుకున్నాను. చిన్న ప్రార్థన. దేవా, గుర్తుపడుచున్న వాక్యాన్ని ప్రభా మా హృదయాలలో ఫలింపజేసే కృపను దయచేయమని ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. మరి ఈ దినము కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 10 వచనములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. మరి మృతులలో నుండి జీవులుగా చేయబడి ఉన్నాము. మృతులలో నుండి జీవులుగా చేయబడి ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే ఈ 10 వచనాలలో దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉన్నదో మనము
తెలియజేయుచున్నాడు. మన పాపంలో వలన ఆత్మీయంగా మృతులమై ఉన్నప్పటికీ ఆయన మనలను క్రీస్తుతో కూడా జీవింపజేసి ఉన్నాడు. మరి ఇది ఆయన యొక్క కృప మాత్రమే ఆయన యొక్క కృప మాత్రమే. అది ఇంతకు మించి ఇంకేమీ లేదు, మన క్రియల ద్వారా కాదు. కానీ మరి ఈ 10 వచనాలను 4 భాగాలుగా మనం తీసుకున్నట్లయితే, మొదటి భాగంలో పాపంలో మరణించిన మన స్థితి. మరి మొదటి 3 వచనాలు, మీ అపరాధంలో చేతను పాపంలో చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బతికించును. ఈ వచనంలో మనం చూసుకున్నట్లయితే నిజంగా మనము మన పాపముల చేత మరి అపరాధముల చేత దేవునికి దూరంగా ఉన్నప్పటికీ ఆయన మరలా మనల్ని క్రీస్తు ద్వారా బ్రతికించుచున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను, చిన్న కథ. మరి ఒక వ్యక్తి బాగా మంచి ప్రదేశంలో నడుచుకుంటూ వెళుచున్నప్పుడు ఆయన చాలా దూరం వెళ్ళాక దారి తప్పిపోతాడు. ఆ తప్పిపోయినప్పుడు ఆయన అక్కడికి ఇంకా అలాగే కొనసాగుతున్నప్పటికీ వెళ్ళుచున్న కొద్దీ ఆయన శరీరంలో భాగాలు చాలా చల్లగా అయిపోవడం, మంచుతో గడ్డగట్టడం వంటివి జరిగాయి అనమాట. చూసుకున్నట్టు శరీరం అంతా కూడా చలనం లేకుండా, సెన్సేషన్ ఏది లేకుండా అలా ఉన్నా. ఇంకా ఆయన కొంచెం దూరం వెళ్ళాక అక్కడ పడిపోతాడు అనమాట. పడిపోయినప్పుడు అక్కడ కొన్ని చూడడానికి ఆ మనిషి పడిపోయినప్పటికీ ఆయనలో చలనం లేదు, కానీ ఆయన కాన్షియస్ లో ఉన్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన చనిపోలేదు. అలా కొంచెం అలా ఉన్నప్పటికీ అక్కడికి ఒక రెస్క్యూ టీం వస్తుంది అనమాట. ఆ సమయానికి రెస్క్యూ టీం ఆయనను వచ్చి ఆయనను కాపాడి ఆయనను తీసుకెళ్ళి ఆయనను వెచ్చగా, అంటే మంచి వేడి నీళ్ళు ఇవ్వడము, మంచిగా ఆయనని వెచ్చగా ఉంచి ఆయనని వెచ్చగా కాపాడడం ద్వారా ఆ రెస్క్యూ టీమ్ ఆయనని కాపాడుతుంది. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆయనని ఆ రెస్క్యూ టీం కాపాడకపోతే ఆయన మరణించేవాడు. అదే విధంగా మన స్థితిని కూడా మనం చూసుకున్నట్లయితే పరిస్థితిని కూడా అలాగే ఉంటది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో లేనప్పుడు, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆయన మనం దూరంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఇంకను తన యొక్క సంరక్షణలో కాపాడుతూనే ఉన్నాడు. క్రీస్తుతో కూడా బ్రతికిస్తూనే ఉన్నాడు. రెండవ మాటగా చూసుకున్నట్లయితే దేవుని కృప వలన మనకు జీవము కలిగి ఉన్నది. ఎఫెసీయులు 2వ అధ్యాయము 4-7 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఆయనను దేవుని కృపా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని వాక్యము ప్రతిరోజు మనల్ని నూతనముగా చేయుచున్నది. ఆయన ప్రేమ గొప్పది, ఆయన దయ గొప్పది. ఆయన మనలను క్రీస్తుతో కూడా ప్రతిరోజు మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో బ్రతికిస్తూనే ఉన్నాడు. మనము కృప చేత రక్షింపబడుచు ఉన్నాము. ప్రతిరోజు ఆయనను కాపాడుచున్నాడు. మనం వెళ్ళుచున్నప్పుడు, వచ్చుచున్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయనలను మనం కాపాడుచున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఒక చిన్న బాబు, మరి ఎవరు లేని బాబు రోడ్ల మీద ఉన్నప్పుడు, దేవుడు ఆ బాబు అలాగే బ్రతికి ఉన్నప్పుడు, అలా రోడ్ల మీద ఆకలితో మరి బాధపడచ్చు, మరి ఎలాంటి క్లీన్లీనెస్ లేకుండా, మరి ఆహారం లేకుండా అలాగే రోడ్ల మీద బతుకుతున్నప్పుడు అనుకోకుండా ఆ ప్రదేశంలో ఉన్న ఆ రాజ్యంకి ఉన్న రాజు వస్తాడనమాట. వచ్చి చూసి ఎంతో ప్రేమతో ఆ బాబుని దగ్గరికి తీసుకొని ఆ బాబుని తీసుకెళ్లి ప్యాలెస్ లో మరి కూర్చోబెట్టి, మరి ఏదైతే తనకి అవసరం ఉన్నదో మరి ఫుడ్ కానీ, బట్టలు కానీ, ప్రతి ఒక్కటి ఒక ప్రేమ, ఒక కంపాషనేట్ ద్వారా ఆ బాబుని బాగా జాగ్రత్తగా చూసుకుంటాను అనమాట. కానీ ఆ బాబుకి మరి అంత అర్హత ఉందంటారా? అంత అర్హత ఉందా ఆ బాబుకి? దేవుడు ఆయనను, కానీ ఆ రాజు ఆయనను, ఆ బాబుని ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. కానీ దేవుడు కూడా అదే విధంగా కూడా మనల్ని ఎంత పాపులమై ఉన్నప్పటికీ తన యొక్క ప్రేమను, తన యొక్క కృపను, దయను చూపుతూనే ఉన్నాడు. హీ సీస్ ఓన్లీ అవర్ హ్యాపీనెస్, నథింగ్ ఎల్స్. మూడో మాటగా చూసుకున్నట్లయితే, కృప చేత రక్షణ కార్యము వలన కాదు. మరి ఎఫెసీయులు 2వ అధ్యాయము 8-9 వచనాలను చూసుకున్నట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. అవును, మనకు కలిగిన రక్షణ, సాల్వేషన్, మరి దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది.
ఆయన రాకడకు సూచనగా ఎన్నో కార్యాలు జరుగుతున్నప్పటికీ మనం ఇంకనూ బ్రతికే ఉన్నాము. ఇంకనూ ఆయన కృప ద్వారా ఆయన యొక్క దయ ద్వారానే మనం రక్షింపబడుచున్నాము. మనకు ఒక నిరీక్షణ కలిగి ఉన్నది, మనకు ఒక రక్షణ కలిగి ఉన్నది. దేవుడు ఆ రక్షణను చూస్తున్నాడు, ఆ రక్షణతో మనం కాపాడుచున్నాడు. ఆయన ప్రేమ ద్వారానే మనల్ని కాపాడుచున్నాడు. అది మన యొక్క క్రియల ద్వారా కాదు, కానీ ఆయన యొక్క కృపావరమే అని మనము చూస్తున్నాము. అదే విధంగా 4వ వచనం, 4వ పాయింట్గా మనం చూసుకున్నట్లయితే దేవుని కార్యానికి మనము కలిగిన అవసరం. దేవుడు చూడండి 10వ వచనంలో, ఎఫెసీయులు 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నిజంగా కదా, దేవుడు ఆయన మనల్ని సృష్టించినాడు. ఆయన చేతులతో మనం రూపొందించి మనము ఈ జీవితాన్ని మనం జీవించుచున్నాము. మరి సమస్తమును దేవుడు మనకు సమృద్ధిగా కలగజేస్తున్నాడు అని అంటే మన యొక్క క్రియల ద్వారా మరి ఇతరులను మనము చూసుకోవాలి. ఇతరులకు మనము సహాయం చేసేటట్టు ఉండాలి. ఇతరులకు మనము పరిచర్య చేసే విధంగా ఉండాలి. దేవుడు ఎంత ప్రేమగా మనల్ని చూసుకుంటున్నాడో అంతే ప్రేమను, దేవుని యొక్క ప్రేమను మనం ఇతరులకు చూపించే విధంగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించినాడు. మనం ఆయన కొరకు చేయు మంచి పనులు ప్రతి ఒక్కటి కూడా దేవుని కోసమే చెయ్యాలి. మరి ఈ 10 వచనాలలో మనం చూసుకున్నట్లయితే మనము మన యొక్క కృప, మనం చేసిన క్రియలు కాదు, కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మాత్రమే మనలను రక్షిస్తుంది. చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును అనుక్షణము, నీ కృపయే చాలును నా దేవా, నీ కృపయే చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును అనుక్షణము, నీ కృపయే చాలును నా దేవా. వ్యాధులు బహుగా బాధించినను, వ్యాకులములచే క్షీణించినను, వ్యాధులు బహుగా బాధించినను, వ్యాకులములచే క్షీణించినను, కరుణాశీలి నీ కృప చాలును, నీ కృపచే నీ నిల జీవించెదను, నీ కృపయే చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును అనుక్షణము, నీ కృపయే చాలును నా దేవా. నా బంధువుల
నా వారే నన్ను వెలివేసినను, నా బంధువులు హింసించినను, నా వారే నన్ను వెలివేసినను, కరుణాశీలి నీ కృప చాలును, నీ కృపచే నీ నిల జీవించెదను, జీవించెదను. నీ కృపయే చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును అనుక్షణము.